నేను డిగ్రీ కాలేజీలో చేరినప్పుడు మాదంతా బీకామ్ తెలుగు మీడియం. బీఏ ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా ఫైనల్ ఇయర్ అయినా వాళ్ళు మంచి శరీరాలు దృఢంగా ఉండేవాళ్ళు, బాగా స్ట్రాంగ్ బ్యాచ్ ఉండేవాళ్ళు. మా దగ్గర కాస్త బలహీనంగా ఉండేటటువంటి వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. కబడ్డీ జరిగింది. కబడ్డీ మా జట్టు వచ్చేటప్పటికి అంత అప్పటికి ఇప్పుడంటే కొంచెం నేను లావుగా ఉన్నాను, కానీ అప్పుడు కొద్దిగా సన్నగానే ఉండేవాళ్ళం. అట్లాగే అందరూ పీల బ్యాచ్నే ఉండేవాళ్ళం. అప్పుడు మాకు ఫస్ట్ మ్యాచ్ బీకామ్ ఫైనల్ ఇయర్ వాళ్ళతో పడింది, అక్కడ గెలవగలిగి. సెకండ్కి వచ్చేటప్పుడు సెమీఫైనల్స్కి వచ్చేటప్పటికి బీఏ వాళ్ళతో పడింది. వాళ్ళతో మనం ఎక్కడ అనుకున్నాం, తీరా చూస్తే వాళ్ళు ఆ అతిశయంతో వ్యవహరించడం మా జట్టుకు కలిసి వచ్చింది, మేము గెలిచేసాం. ఫైనల్ ఇయర్ వాళ్ళు బీఏ ఫైనల్ ఇయర్తో పడింది ఫైనల్స్. వాళ్ళు అసలు ఇక వాళ్ళ ముందు చూస్తే పిపీలకాలే అనమాట. అలాంటి సిచ్యుయేషన్లో వాళ్ళు అతిశయానికి పోయారు, మేము కొట్టేసాం. అంటే మనకక్కడ మనల్ని ఎవడు కొడతాళ్లే అనుకున్నప్పుడు జరిగేది. అట్లాగే మేము ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అట్లాగే బీఏ ఫస్ట్ ఇయర్ వాళ్ళ చేతిలో పోయింది, ఓడిపోయాం. ఇట్లా ఉంటాయి. అంటే అతిశయం కొంచెం మనల్ని ఎవడు కొడతాళ్లే అనుకున్నప్పుడు తేడా వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, హంపి చదరంగంలో సూపర్ ఎక్స్పర్ట్, కంటిన్యూస్గా గెలుస్తూ వచ్చింది. ఈవెన్ ఇప్పుడు కూడా గ్రాండ్ మాస్టర్కి దాంట్లో టాప్కి వెళ్ళింది. కానీ తాజాగా ఎవరైతే దివ్య ఈఎంఐ భారతీయురాలి, తను తాజాగా హంపీని గెలిచేసి గ్రాండ్ మాస్టర్ అయిపోయింది. హంపీతో పోల్చుకుంటే ఈఎంఐ ఫోకస్ చాలా తక్కువ ఇంతవరకు, కానీ హంపీని గెలిచి గ్రాండ్ మాస్టర్ అయిపోయింది. ఇక్కడ మరొక వైపున ఫిడే చదరంగం ప్రపంచ ఛాంపియన్ పురుషుల విభాగంలోనేమో గుకేష్ డోమరాజు మనవడే, భారతీయుడే, ఈఎంఐ భారతీయురాలి. అంటే భారతీయులకి చదరంగంలో ఉన్నటువంటి పట్టు మరొకసారి ప్రొజెక్ట్ అయింది.